ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా అయితే నా పేరు మహబూబ్ ఖాన్ అండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి నేను ఈ యొక్క ఆపర్చునిటీని 2019 లో స్టార్ట్ చేశాను. ఒక పార్ట్ టైమ్ గా పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తూనే ఇప్పుడు ఈ ఆపర్చునిటీలో ఫుల్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని గురించి ఆల్రెడీ నేను ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్దాం అనేసి మాట్లాడుతున్నాను. ఓకే, మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ అయితే లీడర్స్. అంటే యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ ప్రొఫెషన్ ఫర్ క్రియేటింగ్ లీడర్స్ అండి. ఇది యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే ప్రొఫెషనల్ గా చాలా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ప్రొఫెషనల్ గా అంటే ఒక సూటు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే తెలుసు కదా మీకు. మాక్సిమం ఒక రేంజ్ ఆఫ్ పీపుల్ ఆ టైప్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క ప్రొఫెషన్ లో డిఫరెంట్ గా సూపర్ అనమాట. ఏ చదువుతో సంబంధం లేదు. ఓకే, దేనితో సంబంధం లేదు. కానీ 100% ప్రొఫెషనల్ గా ఉంటాం. ఎంత ప్రొఫెషనల్ గా అంటే తెలుసు కదా మీ అందరికి. సూట్ వేసుకున్నా, టై కట్టుకున్నా, షూ మొత్తం తెలుసు కదా. చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎవరిని సార్ చేసేది అంటే ఎడ్యుకేషన్ తో సంబంధం లేదని ప్రతి ఒక్కరిని లీడర్ గా తయారు చేసే ఒక సిస్టమ్ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే ఇవ్వగలదండి. అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకు సార్ అంటే నేను పెద్ద ఏం చదువుకోలేదండి. నేను చదువుకున్న 10th క్లాసే. కానీ ఈ యొక్క సిస్టమ్ నన్ను ఒక ప్రొఫెషనల్ గా తయారు చేసిందండి. యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే చాలా మంది ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఈ యొక్క సూట్ అవ్వచ్చు, టై అవ్వచ్చు, దీన్ని మెయింటైన్ చేయలేరు. కానీ ఈ యొక్క ప్రొఫెషన్ లో 100% ప్రతి మీటింగ్ అవ్వచ్చు, ప్రతి ప్లేస్ లో అవ్వచ్చు, మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు చాలా ఎక్స్ట్రాడినరీగా. ఇది ఆర్డినరీ కాదు ఫ్రెండ్స్. ఇది ఏమి ఆర్డినరీ బిజినెస్ కాదు. ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్, అతిపెద్ద లీడర్స్ తయారు చేసిన బిజినెస్ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. ఓకే, ఆ లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఆ క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవడం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్ గా అయితే లీడర్స్ మనం చూసుకుంటే లీడర్స్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి ఈ రోజు. లీడర్స్ క్వాలిటీ అంటే మీరు మేబీ మనం ఇప్పుడు అందరూ వింటున్నారు కదా. అందరూ మనం లీడర్స్ కింద తయారవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా కొన్ని క్వాలిటీస్ అయితే మనకు కావాలి. అవును కదండి. ఆ క్వాలిటీస్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువ నేను చెప్పను కానీ హాఫ్-అన్-అవర్ లో అయితే క్లోజ్ చేసేద్దామని నా యొక్క ఉద్దేశం. మేబీ మీరు దీన్ని డెప్త్ గా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇది యాక్చువల్ గా మనం చెప్పుకుంటే సబ్జెక్ట్ అయితే పెద్దదే ఉంటుందండి. ఎందుకంటే లీడర్స్ క్వాలిటీ చూసారు కదా. ఈ లీడర్స్ క్వాలిటీలో ఎన్ని ఉన్నాయనేది మనం ఆలోచిస్తే ఫస్ట్ లిజనింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ లీడర్కి కావాల్సిన క్వాలిటీ ఇదేనండి. మనం ఎంత నేర్చుకుంటే అంత మన టీంకి నేర్పచ్చు. ఓకే అండి. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే 100% లీడర్స్ వినవలసిందండి. ఎందుకంటే మన యొక్క బృందం అంటే ఏదైతే మన యొక్క టీం ఉన్నారో వాళ్ళకి మనం చెప్పడానికి ప్రతి విషయాన్ని మనం అప్డేటెడ్ గా మనం ఉండగలిగితే డెఫినెట్ గా మన టీం మనతో లాంగ్ టర్మ్ జర్నీ అయితే మనం చేయగలం ఫ్రెండ్స్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ ఇంగ్లీష్ లో మీకు కనిపిస్తుంది, లీడర్స్ విల్ రెగ్యులర్లీ హోల్డ్ ఫీడ్బ్యాక్ సెషన్స్ టు హియర్ టీమ్ మెంబర్స్ ఐడియాస్ అండ్ ఇవన్నీ మనకు కావాలి అనుకోండి 100%. ఓకే అండి. వినడానికి నాయుడు క్రమం తప్పకుండా అభిప్రాయ సమావేశం నిర్వహించాలి. అంటే యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే మనం వినటానికి అండ్ చెప్పడానికి రెండింటిని మనం చాలా చాలా కేర్ తీసుకోవాలి. లీడర్కి కావాల్సిన ఫస్ట్ మనకు తెలిసింది సార్ అని అనిపించ అని అనిపించినా కూడా నాకు తెలియదు అని మీరు అనుకోండి ఫ్రెండ్స్. చెప్పి నాకు తెలుసులేండి లిజనింగ్ వినాలండి. ఇది మనకు తెలిసి విన్నాం కదా. ఇలా వద్దండి. విన్నాము అని ఇక్కడ వేరే లీడర్ ఏదైనా చెప్తున్నారంటే సిస్టమ్ ఇదేనండి. యాక్చువల్ గా ఇంజనీరింగ్ బుక్స్ ఏ ఉంటాయి, ఎంబీబీఎస్ బుక్స్ ఏ ఉంటాయి. అంతే కదండి. కామర్స్ అంటే కామర్సే అంతే కదండి. వేరే వేరే సబ్జెక్ట్ తీసుకురారు కదా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఒక సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. ఆ సబ్జెక్ట్ అంతే. మీరు ఏమనుకున్నా కానీ దీన్ని ఎంత గట్టిగా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత నెంబర్ 1 అవుతాం. ఇప్పుడు చూడండి, మన యాక్చువల్ గా మనం చూసుకుంటే టాప్ ర్యాంక్ రావాలనుకోండి, నెంబర్ 1 ర్యాంక్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలన్నారు అనుకోండి, ఎన్నిసార్లు రిపీటెడ్ గా చదివితే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడండి. మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. ఇక్కడ కూడా మీరు ఎన్నిసార్లు రిపీటెడ్ గా చదివితే సిపిఓ కేసీపీ అవుతారు ఫ్రెండ్స్. నాకు తెలుసు అని మీరు అనుకుంటే కనుక అందరితో పాటే ఉంటారండి. నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుని వింటే కనుక 100% కేసీపీ అవుతారు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉండొచ్చు. మేబీ మనకు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అంటే కొత్త వాళ్ళు ఎక్కువ కూడా అర్థమవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే
కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఎంపతి అంటే సహానుభూతి, అంటే యాక్చువల్ గా చెప్పాలంటే సహానుభూతి చూపగలడం అనే బృందం సభ్యులతో కలిసి మనం బలమైన మరింత వ్యక్తిగత సంబంధాలను ఏర్పడతాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన యొక్క రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మన టీంతో అవ్వచ్చు, మన అప్లయన్స్ తో అవ్వచ్చు, 100% చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే ఒకరినొకరు మద్దతు ఇచ్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఎందుకంటే ఇక్కడ ఏ లీడర్ హూ రికగ్నైజన్ వెన్ టీమ్ మెంబర్ ఈస్ గోయింగ్ త్రూ, చూసారు కదా, మనకి ఇంగ్లీష్ కూడా చదవడం రాదు, మీకు అర్థమైంది కదా. నేను ఎందుకు చెప్తాను సార్ అంటే, ఈ అబ్బాయి ఇంగ్లీష్ చదవడం రాలేడు, క్రౌన్ అంబాసిడర్ అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేనని మీకు అనిపించాలనేది నా ఉద్దేశం. మీకు అర్థమవుతుంది కదా. అంటే యాక్చువల్ గా అండ్ ఆఫర్ దెమ్ సపోర్ట్ ఆర్ టైమ్ ఆఫ్ ది నీడ్ అండి. యాక్చువల్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ 100% లీడర్ యొక్క ఏంటి సార్ అంటే, జట్టు సభ్యుడు కష్టకాలం ఉన్నప్పుడు గుర్తించి వారికి అవసరమైన మద్దతు లేదా సమయాన్ని అందించే వాడే నాయకుడు అండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందా. చాలా మంది లీడర్స్ ఉంటారండి, కానీ 100% టీంలో ఉన్న టీం ఏదైతే వాళ్ళ యొక్క మెయిన్ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళు గుర్తించి కనుక మనం సపోర్ట్ చేసి మనం నిలబెట్టగలిగితే అది లీడర్ యొక్క క్వాలిటీ అని. ఓకే, ఇది మనం తెలుసుకోవాలి. మీరు కూడా మీ అప్లైన్ని సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా అనుకుంటే దానికి 100% కూర్చుని మాట్లాడండి. నెక్స్ట్ నేను చైర్మన్ అవ్వాలనుకుంటున్నాను, ఈ 3 నెలల్లో ఏం చేయాలి. మీరు అలా కూర్చోకపోతే 100% అక్టోబర్ వెళ్ళిపోతేమో కానీ మీరు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ నెల మంతా కూర్చోండి. కూర్చోగలిగితే డెఫినెట్ గా మీరు చైర్మన్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 100% మీ అప్లైన్తో మాట్లాడుతున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే అండి. అడాప్టబిలిటీ అండి. యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే ఇక్కడ అనుకూలత. యాక్చువల్ గా మనం చూసుకుంటే పరిస్థితులు అనుగుణంగా మారే సామర్థ్యం అండి. నేను తెలుగులో చదువుతున్నాను, ఇంగ్లీష్ లో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అక్కడ మీరు కరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు తర్వాత ఇంగ్లీష్ లో చదువుకోండి, నో ప్రాబ్లం. ఓకే, పరిస్థితులు అనుకూలంగా మారే సామర్థ్యం, వేగవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ వాతావరణంలో మారుతున్న పరిస్థితులు మరియు కీలక వ్యూహాలు చాలా ముఖ్యమైనవి. చేంజెస్ చూడండి, యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి జిఆర్ఏ వచ్చింది, అద్భుతం అండి. దాన్ని మనం తెలుసుకుని ఎలా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎలా మనం ఇన్కమ్ తీసుకోవాలి. అందులో 10 రూపాయల నుంచి 6,80,000 తీసుకోవచ్చండి 10 రోజులకి ఫ్రెండ్స్. 10 రూపీస్ నుంచి 6,80,000 తీసుకోవచ్చు 10 రోజులకి. మీరు అర్థం చేసుకోండి, 10 రూపాయలు ఏంటి సార్, 6,80,000 ఏంటి సార్. మీ యొక్క బీవీ ఎంత పెరిగితే అంత బిజినెస్ ఫ్రెండ్స్ అక్కడ. ఓకే, అంటే నెలకి ఓన్లీ జిఆర్ఏ 20 lakhs అబౌవ్ తీసుకోవచ్చు. ఇది కొత్తగా మనకి వచ్చిన విషయం. దీన్ని క్లియర్ కట్ గా మనం తెలుసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని క్లియర్ కట్ గా తెలుసుకోవాలన్నప్పుడు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామండి, అవునా కదా. ఎక్కడ చేయాలి సార్ అంటే 100% దాని మీద మనం చేయగలిగితే 100%. అంటే యాక్చువల్గా ఇక్కడ డిజిటల్ ఇప్పుడు అంతా మనకు మారుతుంది కదా, డిజిటల్ యుగం అవుతుంది ఇదంతా. దీన్ని మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్, డెఫినెట్ గా అండి. చేంజ్ అనేది మనం చేయగలిగితే 100%. నాకైతే సిస్టమ్ గురించి కానీ వీటి గురించి ఏమీ తెలియదండి ఫ్రెండ్స్, కానీ నేను నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకుంటున్నాను సార్, కాలాన్ని బట్టి మనం మారాలి కాబట్టి. కాలాన్ని బట్టి మనం మారలేదు అనుకోండి, నోకియా పరిస్థితి అయిపోద్ది, అంబాసిడర్ కారు పరిస్థితి అయిపోద్ది. మీకు అర్థమైంది కదా. అవి కాలానికి అనుగుణంగా మారలేదండి, అవి మరుగునకి వెళ్ళిపోయినాయి. కాలానికి అనుగుణంగా నేను మారలేదు అనుకోండి, నేను మరుగున పడతాను. ఎందుకు మరుగున పడడం, అవసరం లేదు కదా. మనం కాలానికి అనుగుణంగా మనం కనుక చేంజ్ చేసుకోగలిగితే మనల్ని ఆపేది ఎవరు లేదు ఫ్రెండ్స్. సక్సెస్ మనల్ని ఆపదండి, సక్సెస్ 100% మనకి ఇచ్చేస్తుంది. ఓకే అండి. యాక్చువల్ గా మనం చూసుకుంటే డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్ చాలా చాలా అండి. ఎందుకంటే మన జట్టుకి అది చాలా బలం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మన యొక్క దృఢ సంకల్పమే మన మీద కాన్ఫిడెన్స్ పెంచుతుందండి మన టీంకి. మనమే కాన్ఫిడెంట్ గా లేనప్పుడు మన టీంకి ఏం కాన్ఫిడెంట్ గా ఇస్తాం ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. యాక్చువల్ గా మనం అది కనుక దృఢ సంకల్పం మనంతో ఉంటే వాళ్ళకి ఒక శక్తివంతమైన ఉదాహరణగా మనం ఉంటామండి. యాక్చువల్ గా మనం తెలుసుకోవడానికి, ఎందుకంటే అడ్డంకులు ఎదురవుతాయండి. అడ్డంకులు ఎదురవుతాయి, లక్ష్యాలు సాధించడానికి మనకి దృఢ సంకల్పం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అక్టోబర్ కల్లా చైర్మన్ అవ్వాలనుకున్నాను, ఇది దృఢ సంకల్పం మీరు చేసుకోగలిగితే డెఫినెట్ గా అవుతారు. ఇందులో ఏం డౌట్ లేదు ఫ్రెండ్స్, 100% అవుతారు. ఎప్పుడు మీరు దృఢ సంకల్పం మీరు చేసుకోగలిగితే. చేసుకోలేనప్పుడు నో ఛాన్స్, చూద్దాంలే అనుకుంటే వేరండి. చేద్దాం, చేసి చూపిద్దాం అనుకున్నది వేరు ఫ్రెండ్స్. చూద్దాం అన్న పదానికి చేసి చూపిద్దాం అన్న పదానికి చాలా వేరియేషన్ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోండి. దీన్ని మీరు 100%, ఇది ప్రతి విషయం అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం సేల్స్ అవ్వచ్చు, లేదంటే మన యొక్క నాయకత్వం అవ్వచ్చు, చాలా ఉంటాయండి.
ఎదురు దెబ్బలు వారి దృఢ సంకల్పాన్ని దెబ్బ తీయనివ్వండి. యాక్చువల్గా మెయిన్ గా చూసుకుంటే ఏదైతే మనకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కదా, ఇప్పుడు మనం ఈ ఐఎంసీ గురించి చెప్తున్నాం, వేరే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్తున్నారు. మనం దృఢ సంకల్పంగా ఉండి ఐఎంసీ గురించి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు చెప్పింది ఎందుకు వింటాం ఫ్రెండ్స్? మీరు పాయింట్ అర్థం చేసుకోండి. మనమే దీని మీద కాన్ఫిడెంట్ గా దృఢ సంకల్పంలో లేనప్పుడు అవతల చెప్పింది నిజమే అనుకుంటాం. నిజమే ఏం ఉండదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది కాదు అది కాదు అన్నట్టుగా ఉంటుంది. మీకు అర్థమైంది కదా? డెఫినెట్ గా మనం 100% ఈ యొక్క బిజినెస్ లో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. నేను మీకు అవుటర్ లైనే చెప్తున్నా, డెప్త్ లైన్ కి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. ఎథికల్, నైతికత చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా అధిక నైతికతను కాపాడుకోవడం ప్రమాణంలో దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారిస్తాయండి, మరియు బృందంలో మరియు కస్టమర్లతో నమ్మకాన్ని పెంచుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎథిక్స్ నాకు నచ్చిన అద్భుతమైన విషయం ఏంటంటే ఐఎంసీలో ఇదే ఫ్రెండ్స్, ఎథిక్స్ అనమాట. ఈ ఎథిక్స్ కంపెనీలో ఉన్నాయి, అలాగే 100% మన లీడర్స్ లో ఉన్నాయి. ఇది నాకు నచ్చిన విషయం. అది నాలో కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. చూసారా, చేసుకుంటున్నానన్న నేను పూర్తిగా ఎథికల్ గా ఉన్నానని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు. మీకు అర్థమైంది కదా? చాలా చేంజెస్ చేసుకోవలసిన విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి మనం చేసుకున్నప్పుడే మన సక్సెస్ ని మనం ఫాస్ట్ గా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్ గా ఎథికల్ గా మనం ఉండగలిగితే డెఫినెట్ గా మన టీం మనల్ని గౌరవిస్తుంది, మనతో జర్నీ చేస్తుంది, లాంగ్ టర్మ్ చేస్తుంది. ఇది జర్నీ ఇక్కడతో ఆగేది కాదు ఫ్రెండ్స్, కేసీపీ వరకు వెళ్ళేది ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ ఆగేది కాదు, కేసీపీ వరకు వెళ్ళేది. మరి కేసీపీ వరకు వెళ్ళే ఒక జర్నీని ఈ సూపర్ స్టార్ సిల్వర్ గోల్డ్ రూబీల్లోనే అనుకుంటే నథింగ్ ఫ్రెండ్స్. మీకు అర్థం ఉందా? ఈ యొక్క జర్నీ జనరేషన్ టు జనరేషన్ మనం ఇవ్వాలండి. అదే మనం మెయిన్ ఎథికల్ చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మీరు అందరూ ప్లాన్ చేసుకోండి. ఓకే, యాక్చువల్ గా మనం చూసుకోవాలంటే రెసిలెన్స్, స్థితిస్థాపకత. ఓకే, యాక్చువల్ స్థితిస్థాపకత అంటే ఇక్కడ మనం 100% తిరిగి బౌన్స్ అయ్యే సామర్థ్యం. దీర్ఘకాలిక విజయానికి వైఫల్యం లేదా నిరాశ నుండి బయటపడడం చాలా అవసరం అండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, బౌన్స్ బ్యాక్ అంటారు. బౌన్స్ బ్యాక్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ అండి. ఒక బిజినెస్ ఉంది, మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఆపాం, మళ్ళీ ఇంకో చాట వెళ్ళాం. ఎక్కడి నుంచి మొదలెట్టాలి సార్? జీరో నుండి మొదలెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. జర్నీ చేసుకుని వచ్చేసాం 50%. కానీ ఇంకో చోటకి వెళ్ళాము అంటే 100% జీరో నుంచి మొదలవ్వాలి. మొదలెట్టిన తర్వాత మీరు వెళ్ళారు కొత్త జర్నీలో, అక్కడ కంపెనీ లేదు, తర్వాత ఏమవుతుంది సార్? 100% ఛాన్స్ లేదండి. వచ్చి మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ఛాన్స్ లేదు. నేనేమంటాను సార్ అంటే ఏదైతే మనం ఇక్కడ ఐఎంసీలో ఉన్నామో, ఈ ఐఎంసీలో అప్ అండ్ డౌన్స్ ఏదైనా మీకు జరిగిన 100% దీన్ని నిలబడి మళ్ళీ రీబిల్డ్ చేయటం అంటారండి. యాక్చువల్లీ నేను ఏమంటాను సార్ అంటే ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశాను, అదే పని ఇప్పుడు చేద్దాం అనుకుంటే ఏముంది సార్, ఇది స్టార్టింగే కదా, అక్కడెక్కడో ఏదైతే స్టార్ట్ చేసే పోతే ఇక్కడే రీస్టార్ట్ చేసేస్తే అయిపోయింది. దానికి మనం అదని ఇదని మనం అనుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం 100% రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ కొత్తగా అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చండి. డెఫినెట్ గా 100% ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే నేను అదే చెప్తుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఐఎంసీలో నేను ఎప్పుడైనా సరే మళ్ళీ నేను చేసుకోగలను కాన్ఫిడెన్స్ నాకు 100% ఉందండి. అది నేను చేసుకోగలను, నా టీంతో కూడా చేయించగలిగే క్యాపబిలిటీ ఉంది. ఓకే, యాక్చువల్గా మనం చూసుకుంటే నెక్స్ట్ మనం వ్యూహాత్మకం అండి. ఓకే, స్ట్రాటజిక్ కావాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం స్పష్టమైన వ్యూహం, భవిష్యత్తు మరియు దాన్ని చేరుకోవడానికి మార్గాలను సృష్టించే సామర్థ్యం మరియు జట్టును ఉమ్మడి లక్ష్యాల వైపు నడిపించడం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 100% స్పష్టమైన వ్యూహం మనకు ఉండాలండి. దాన్ని మనం నెరవేర్చాలి. ఇప్పుడు మనం అక్టోబర్ కి చైర్మన్ అవ్వాలనుకున్నప్పుడు ఎంతవరకు మనం దాన్ని పేపర్ మీద పెట్టాం, మనం దాన్ని ఎంతవరకు ఎంతమంది చేత చేయిస్తున్నాం, లేదంటే మనం అసలు ముందు మనం చైర్మన్ అవ్వాలనుకుంటున్నాం కదా, ఏం చేసాం, ఇక్కడ ఎంతవరకు మనం ప్లాన్ చేసుకోగలం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దీని వ్యూహం అంటారు. దీన్ని ఇది లేకుండా మనం ఏది చేయలేం ఫ్రెండ్స్. దీన్ని మనం చేసుకోగలిగితే డెఫినెట్ గా మన యొక్క టీమ్ కి ప్రతి ఒక్కరికి మనకు ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే జట్టు ఎటువైపు వెళ్తుందో స్పష్టమైన మరియు బలవంతపు దృష్టిని నిర్దేశించే నాయకుడు మరియు అక్కడికి చేరుకోవడానికి అవసరమైన దశలను నిర్వహిస్తాడు. జట్టును దృష్టి కేంద్రీకరించి ప్రేరేపించేలా చేస్తాడు. చూడండి, ఇక్కడ ఎంఎస్ఆర్ గారు ఇన్ని మార్పులు చేంజెస్ చేయడానికి రీజన్ ఎవరి కోసం సార్?
100% ఎవరైతే చైర్మన్స్ అవ్వాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ 600 పీపీని ఎందుకు తీసుకురావాలి? మీకు పాయింట్ అర్థమైంది కదా? అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సక్సెస్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ మనం ఆలోచిస్తే చాలా ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ఫ్రెండ్స్. ఇది మీరు ఇప్పుడు అర్థం అవ్వదు, కానీ ఒక 3 నుంచి 6 నెలల్లో ఈ 600 బీవీ యొక్క పవర్ ఏంటో మీకు అర్థమైపోద్ది. చేసే వాళ్ళకి, చేయని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ చేసే వాళ్ళకి అయితే 100% అర్థమైపోద్ది డెఫినెట్ గా. ఎందుకంటే దీన్ని ప్లాన్ చేసుకోగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయితే తీసుకోబోతున్నాం. అందుకే సార్ ఎన్నిసార్లు మనకి రిపీటెడ్ 555 U+555 ఎందుకు చెప్తున్నారు? అది మన మైండ్ లోకి వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థం ఉంది కదా? ఇవన్నీ యాక్చువల్ గా మన యొక్క సక్సెస్ కి లీడర్ చేసే కొన్ని విషయాలు. మన లీడర్స్ క్వాలిటీ గురించి కదా మాట్లాడుకున్నాం. అందులో వన్ ఆఫ్ ద క్వాలిటీ మన ఎంఎస్ఆర్ గారి గురించి మాట్లాడుకోవచ్చు. మన యొక్క సక్సెస్ ని ఆయన చూడాలనేది ఆయన యొక్క తాపత్రయం ఫ్రెండ్స్. ఇవన్నీ చేంజెస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే నేను ఎందుకు దీన్ని తీసుకోవాల్సి వచ్చింది సార్ అంటే, ఇది వేరేగా కూడా మనం మాట్లాడొచ్చు, కానీ సింపుల్ గా అయితే చెప్పేస్తున్నాం మీకు. ఓకే, త్వరగా వ్యవహరించడం, క్విక్. ఓకే, సారీ, ఎక్కడికి వచ్చేస్తాను నేను, ఇది మార్చలేదు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే క్విక్ టు యాక్ట్ అండి. ఇక్కడ మనం చూసుకోవడం 100% ఫాస్ట్ గా. అంటే ఇక్కడ మనం తీసుకోవలసిన విషయం ఏంటి సార్ అంటే, డెఫినెట్ గా మనం త్వరగా వ్యవహరించడం, అంటే ఫాస్ట్ గా యాక్ట్ అవడం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లీడర్కి ఉండవలసిన క్వాలిటీ. ఈ నాణ్యత చాలా మందికి చాలా ముఖ్యమైనదని, ప్రధానంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ల్యాండ్స్కేప్ చాలా డైనమిక్ మరియు పోటీ తత్వంతో కూడుకున్నది కాబట్టి. మీకు అర్థమైంది కదండి? యాక్చువల్ గా మనం ఆలోచిస్తే మనం కనుక నిర్ణయం కనుక ఫాస్ట్ గా తీసుకోలేదు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మీరు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు వచ్చి చెప్తారు డెఫినెట్ గా. నేను పక్కా చెప్తా. మీరు కనుక లేట్ చేస్తే ఆ వ్యక్తి మీకు వచ్చి డెఫినెట్ గా దీని గురించి చెప్తారు. తర్వాత అయ్యో నేను చెప్దాం అనుకున్నానే అనుకుంటే ఏం కుదరదండి. మీరు ఫాస్ట్ గా యాక్ట్ చేయండి, ఫాస్ట్ గా చైర్మన్ అయిపోండి ఫ్రెండ్స్. మీరు అయ్యారు అంటే చాలా మంది మిమ్మల్ని చూసి వచ్చే వాళ్ళు ఉంటారండి. ఓకే అండి. నాయకుడు మరియు వారి బృందం విజయంపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఓకే, మనం తీసుకునే తక్షణ చర్య 100% మన టీమ్ కి, మన యొక్క బిజినెస్ మీద చాలా అష్టాన్ని. ఈ వ్యాపారం సవాళ్లను మరియు అడ్డంకులను అనివార్యం అండి. సమస్యలు పెరిగే ముందు వాటిని పరిష్కరించడానికి త్వరిత చర్య అవసరం. ప్రతి దానికి మనం ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఫాస్ట్ గా యాక్ట్ అయ్యి దాన్ని క్లియర్ చేసుకుని మన వర్క్ ని మనం చేసుకోవాలి. తద్వారా జట్టు మరియు వ్యాపారపై సంభావ్య ప్రతికూలత ప్రభావం తగ్గించవచ్చు. ఓకే అండి. యాక్చువల్గా మనం చూసుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చూసారు కదా. యాక్చువల్ గా మనం ఎక్కడ నిష్పక్ష చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ కనపడలేదని చూస్తున్నారు, అందుకని. ఓకే, అంటే యాక్చువల్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించడం. చూసి తిరగట్లేదు, చూసారా? సూపర్. మనకి నువ్వు ఎలా అయ్యారో క్రౌన్ అంబాసిడర్ అని మీకు రావాలి కదా. అవునా? వచ్చిందా? రాలేదా? క్రౌన్ అంబాసిడర్ ఎలా అయిపోయావు నువ్వు అని మీలో రావాలి ఫ్రెండ్స్. వస్తుంది ఫ్రెండ్స్. డ్రీమ్ ఉంటే చాలు. చదువుతో సంబంధం లేదు, మాటలతో సంబంధం లేదు. మీకు మాట్లాడే అవతల వాళ్ళకి అర్థమైతే చాలు. ఓకే, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ పలుకుతున్నాడా పలకట్లేదా ఇంపార్టెంట్ కాదు. వారి యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మాట కాదు ఇంపార్టెంట్. మీకు అర్థమైంది కదా? మన యొక్క మనస్తత్వం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా చాలా సక్సెస్ ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా మనం దాన్ని కరెక్ట్ గా మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మరి మాట సరిగ్గా లేనప్పుడు కారు కొనుక్కుని కారులో తిరుగుతున్నాను సార్. నేను దీనికన్నా ఇంకా అద్భుతమైన విషయం ఉంది. ఓకే, యాక్చువల్గా మనం చూసుకుంటే వ్యక్తిగత ప్రాధాన్యత కంటే యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం న్యాయానికి నిర్ధారిస్తుందని మరియు ధైర్యాన్ని కాపాడుతుంది. 100% మనం ఎవరికి ఉండదు. కరెక్ట్ గా మనం ఏదైతే ఉందో దానికి 100% మనం మాట్లాడవలసిందే. అటు ఇటు కాదండి. ఏదైతే న్యాయం ఉందో దాని పక్కన మనం మాట్లాడితే డెఫినెట్ గా మన బిజినెస్ చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది. ఒక నాయుడు ప్రాజెక్ట్ ప్రతిపాదన జట్టు సభ్యుని సీనియారిటీ లేదా నాయకుడికి ఉన్న సాన్నిహిత్యం ఆధారంగా కాకుండా దాని యోగ్యతలు మరియు సంభావ్య ప్రభావాన్ని బట్టి ఎంచుకుంటాడు. ఓకే అండి. డెఫినెట్ గా ఇవన్నీ మనకు కావాల్సిన క్వాలిటీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ క్వాలిటీని మనం సింపుల్ గా అయితే మనం చేసుకుంటున్నాం. ఇంకా డెఫినెట్ గా ఎగిలిటీ అని చురుకుతనం కావాలి మనకి ఇందులో 100%. ఎందుకో ఈ బిజినెస్ లో 100% యాక్టివ్ గా మనం లేవు అంటే డెఫినెట్ గా చాలా చాలా మిస్ అవుతాం ఫ్రెండ్స్. త్వరగా కథల సామర్థ్యం మరియు కొత్త సవాళ్లు, సాంకేతికతలు మరియు మార్కెట్ మార్పులను సమర్థవంతంగా అనుగుణంగా ఉండడం పోటీ తత్వాన్ని కొనసాగించడానికి చాలా ముఖ్యమైనది.
ఓకే అండి. కొత్త సవాల్, మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడు బోల్డ్ కంపెనీలు కనిపిస్తుంటాయి. ఓకే, దాన్ని తట్టుకుని నిలబడి దాన్ని మనం కరెక్ట్గా కనుక కరెక్ట్గా తెలిసినప్పుడు ఏదైనా సవాల్ని మనం స్వీకరించవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్ గా అది మనం స్వీకరించగలిగితే మనం పోటీతత్వాన్ని మనం ఏర్పరగలిగేది. అది వేరే కాదు, మన మన యొక్క ఐఎంసీ బిజినెస్ మనం ఫాస్ట్ గా గ్రో చేద్దాం. ఇది మనం కనుక ఛాలెంజ్ గా తీసుకోగలిగితే, చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో ఛాలెంజ్ చేస్తారు కదా, అలా మనం ఛాలెంజ్ అక్టోబర్ కల్లా మనం చైర్మన్ అవ్వాలి, ఛాలెంజ్ చేసి చూపిస్తాను సార్ అని మీ అప్లైన్కి చెప్పి చూపండి. డెఫినెట్ గా మీరు చేస్తారు ఫ్రెండ్స్. మీరు చెప్పలేనప్పుడు చేయరు. మీ అప్లైన్కి మాట ఇస్తే చేస్తారు. ఇప్పుడు దాకా మీరు అప్లైన్కి మాట ఇవ్వలేదు కాబట్టి అలా ఉన్నారు. మాట ఇచ్చుంటే ఈ పాటికి మీరు చాలా వర్కౌట్ అయిపోతుంది. మాట ఇచ్చిన వాళ్ళు పని చేస్తున్నారు, మాట ఇవ్వలేని వాళ్ళు పని చేయట్లేదు అంటారు నేను. కానీ మీ అప్లైన్కి మాట, నీ చైర్మన్ అవుతానని మాట ఇచ్చి చూడండి, డెఫినెట్ గా అక్టోబర్ కల్లా చైర్మన్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చెప్తా అంటే సింపుల్ గా మీకు చెప్పొచ్చు. యాక్చువల్ ఇక్కడ మనకి లాంగ్ టర్మ్ ఫోకస్, దీర్ఘకాలిక దృష్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాజ్ ఎ లీడర్ కి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ. నేను ఒకటే ఆలోచించాను ఫ్రెండ్స్, ఒక 3 to 5 years ఈ ఐఎంసీలో నిలబడి వర్క్ చేయాలి అంతే. అదే ఫోకస్ లో వర్క్ చేశాను కాబట్టి నేను జాబ్ రిజైన్ చేసి ఇందులో ఫుల్ టైం చేస్తున్నాను. నేను ఒక లాంగ్ టర్మ్ ఫోకస్ పెట్టుకున్నాను కాబట్టి కేసీపీ అవ్వాలి, ఓకే, సిపి అవ్వాలి, 10 lakhs అబౌవ్ తీసుకోవాలి. కేసీపీ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు, 30, 40, 1 crore వరకు వెళ్తుంది ఫ్యూచర్ లో. ఓకే, అది కూడా గోల్ ఉంది. ఎందుకంటే 1 crore తక్కువ అయితే వెళ్దండి కేసీపీ అయిన తర్వాత, ఇప్పుడు కాదు, కొంత టైం తీసుకుంటది. జిఆర్ఏ అనేది ఒక భూమి వచ్చినప్పుడు 100% ప్రతి ఒక్కరు మనం ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్స్ అయితే తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ తీసుకుంటున్నాం, జస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం, జర్నీ అయితే చేస్తున్నాం. ఓకే, డెఫినెట్ గా మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది లేదండి, లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండదు, షార్ట్ టర్మ్ లో పరిగెడుతూ ఉంటారు. కానీ నిజంగా నేను ఏమంటాను సార్ అంటే, వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత మీరు చేసే దానితో మీ లైఫ్ లో ఏమన్నా చేంజెస్ వస్తాయా? ఒకసారి చార్ట్ చేయండి. మీరు అందరూ ఎక్కడ ఉన్నారో చూస్తాను, ఇక్కడే ఉన్నారో లేదో. మీరు వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత మీరు చేసే జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా అవనండి, మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయా? మీరు చేసేది అంత ఐఎంసీలో నేను చెప్పట్లేదు, ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో చార్ట్ చేయట్లేదేంటి సార్? నో, ఎస్ సార్, వస్తాయా? రావా? రావంటే నో అని పెట్టండి ఫ్రెండ్స్. నో చేంజెస్ అలా, ఎస్ వస్తాయి. ఏదండి ఐఎంసీలోనా? అంటే కొంతమంది ఎస్ పెట్టారు, దానికి నాకు అర్థం అవ్వలేదు. అంటే ఆల్రెడీ మీరు యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్, మన యొక్క లైఫ్ లో మనం చేసే దానితో మన యొక్క డ్రీమ్స్ కానీ ఏమీ 100% ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ లేదండి ఫ్యూచర్ లో. వచ్చే 2-3 సంవత్సరాల్లో అక్కడ ఉన్నాము, అక్కడ కన్నా ఇంకా ఎక్కడ కింద స్థాయికి వెళ్ళిపోతామేమో కానీ పై స్థాయికి వెళ్ళే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ బయట మార్కెట్ లో, నేను పక్కా అయితే చెప్పగలను. కానీ ఒక ఐఎంసీ ఆపర్చునిటీలో మీరు డిసిషన్ తీసుకుని ఒక 2 to 3 years లో అక్కడ నేను ₹1,00,000 పైన నేను సంపాదించలేను, ఇక్కడ 1,00,000 కాదండి 10 లక్షల వరకు నేను సంపాదించగలనని మీరు అనుకుని ఇక్కడ వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా 3 years, 2 to 3 years లో లైఫ్ చాలా చేంజెస్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఎంసీలో. బయట అది లేదండి, మీరు ఆలోచించండి. కానీ చాలా మంది ఇది ఎలా ఆలోచించట్లేదు, వెంటనే రావాలని, వెంటనే వచ్చింది వెంటనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కానీ లాంగ్ టర్మ్ మనం ప్లాన్ చేసుకోగలిగితే జనరేషన్ టు జనరేషన్ మనం ఇవ్వచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం బిల్డ్ చేయవలసిన చాలా చాలా అవకాశం ఉందండి. దీన్ని మీరు ప్లాన్ చేసుకోండి డెఫినెట్ గా. ఓకే అండి, ఎందుకంటే ఒక నాయకుడు టీం అభివృద్ధి మరియు కొత్త సాంకేతికలతో పెట్టుబడి పెడతాడని, స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తాడండి యాజ్ ఎ లీడర్. షార్ట్ టర్మ్ లో పనిచేసేవాడు లీడర్ కాదు, కంపెనీలు మారుతాడు. లాంగ్ టర్మ్ యాక్చువల్ గా ఏదైతే లెవెల్ కాన్సెప్ట్ లో వర్క్ చేస్తున్నాడో ఆయన సరైన లీడర్. వేరే పక్కలకి చూడరు ఫ్రెండ్స్, ఓన్లీ గుర్రానికి ఏదైతే ఇలాగ ఉన్నాయో ఓన్లీ ఫోకస్ ఆన్ కేసీపీ, అటు ఇటు ఏం చూడరండి. లీడర్ కున్న క్వాలిటీ అదే. అటు ఇటు ఉన్నారంటే ఆయన లీడర్ కాదు, ఆయనతో జర్నీ చేస్తే మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటాం. ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక కంపెనీలో జర్నీ చేస్తున్నారో, నేను ఏమంటాను సార్ అంటే, ఒక లీడర్ 7 years అబోవ్ ఎవరైతే కంపెనీలో ఉన్నారో అటువంటి లీడర్ చాలా ఎక్స్ట్రాడినరీగా మనం జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుందా? డెఫినెట్ గా, ఎందుకంటే అతనితో మనం జర్నీ చేయొచ్చు, మనం కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే కంపెనీలు మారే లీడర్స్ తో జర్నీ చేసాం అనుకోండి, మనం మళ్ళీ
ఎక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మొదలెట్టాలి. ఉన్న ఈ సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోతాయి. తర్వాత జీవితంలో ఏమీ తీసుకోలేము. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, యాక్చువల్ గా చెప్పాలంటే నెక్స్ట్ ఇక్కడ ఏదో అడిగాను కదా ముందు వెళ్ళదు ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యాక్చువల్ గా మనం ఇంటిగ్రిటీ, అవునండి, దీని గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, ఇంటిగ్రిటీ అంటే యాక్చువల్ సమగ్రత. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విశ్వాసం అనేది ప్రాథమికమైనదని. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో నిజాయితీ, పారదర్శకత మరియు నైతిక ప్రవర్తన ద్వారా నిజాయితీని పెంచుకునే నాయకులు తమ బృందానికి ప్రమాణాలను నిర్దేశిస్తారండి. మీకు అర్థమైందండి? యాక్చువల్ గా లీడర్స్ క్వాలిటీ ఏమంటారు సార్ అంటే, లాంగ్ టర్మ్ బిజినెస్ గురించితో పాటు ఇక 100% నైతిక ప్రవర్తన ద్వారా నిజాయితీని పెంచుకునే నాయకులు తమ బృందానికి ప్రమాణాలను నిర్దేశిస్తారు. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే 100% స్టాండర్డ్ బిజినెస్ ని క్రియేట్ చేసే వాళ్ళు నిజమైన నాయకులు. వాళ్ళు 100% మన కోసం వర్క్ చేస్తారు. అందులో మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లోని ఎంఎస్ఆర్ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 100% మన కోసం ఆయన చేసే ప్రతి విషయం అవ్వచ్చు. ఎందుకంటే బుక్ అవ్వండి, పాంప్లెట్స్ అవనివ్వండి, U+555 అవనివ్వండి, ఇవన్నీ ఎందుకోసం సార్? మనం సక్సెస్ అవడం కోసం. దీన్ని మనం అర్థం చేసుకోకుండా వేరే ఏదో ఆలోచించామనుకోండి, ఏమవుతుంది? వేరేలా ఉంటది. కానీ అదే ఇక్కడ మనకు చేసే దాని గురించి మనం ఆలోచించామనుకో, మనం కూడా సక్సెస్ అవుతాం. ఓకే, యాక్చువల్ గా వాస్తవ వాగ్దానాలు చేయడానికి బదులుగా తమ బృందంతో విజయాలు మరియు వైఫల్యాలు రెండింటినీ బహిరంగంగా చర్చించే నాయకుడు అని. మీకు అర్థమైందా? చూడండి, సార్ చెప్తా ఉంటారు, బాబు మేము ఇలా చేసి ఇలా లాస్ అయ్యాం, మీరు ఈ పని చెయ్యకండి, ఇలా చేయండి అని క్లారిటీగా చెప్తారండి. ఈయన నిజమైన నాయకుడు ఫ్రెండ్స్. మేము కూడా అదే చెప్తాం, ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి. నిజమైన నాయకుడు వైఫల్యాల గురించి, విజయాల గురించి, రెండిట్ల గురించి చెప్తాడు నిజమైన నాయకుడు. నిజమైన నాయకుడు ఓన్లీ వైఫల్యం గురించి మాట్లాడతాడు. మీకు అర్థమైందా? అది అంటాడు, ఇది అంటాడు. అంటే ఆయన నిజమైన నాయకుడు కాదు. మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు వైఫల్యం తప్ప పాజిటివ్నెస్ ఉండదండి. ఓన్లీ నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటది. ఆయన నిజమైన లీడర్ కాదు. పాజిటివ్ గా ఉన్న లీడరే ఎప్పుడు నిజమైన లీడర్. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెగిటివ్ మాట్లాడినా అతను నిజమైన లీడర్ కాదంట. నేను ఓన్లీ వన్ పాజిటివ్, టీమ్ కి యాక్టివేట్ చేయడానికి, క్రాస్ టీమ్ కి యాక్టివేట్ చేయడానికి, అప్లైన్ తో మాట్లాడటానికి, ప్రతి విషయానికి పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ లేని వాడు నిజమైన నాయకుడు. అది మనం 100% మనం ఇక్కడ ఉన్నాము, తీసుకుంటున్నాం కూడా డెఫినెట్ గా. ఓకే అండి, వారి వద్ద అన్ని సమాధానాలు లేనప్పుడు అంగీకరించేవాడు. ఓకే అండి, 100% ప్రతి దానికి ఇక్కడ మనం చూసుకుంటే లీడర్షిప్ క్వాలిటీలో మనం అందరం చూస్తున్నాం కదండి. స్టెట్వర్త్, నమ్మదగినది. యాక్చువల్ గా చెప్పాలంటే విశ్వసనీయంగా మరి నిజాయితీగా ఉండడం అంటే జట్టులో నమ్మకాన్ని పెంచుతుందండి. ఇది ప్రభావవంతమైన సహకారం మరియు ధైర్యానికి అవసరం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన యొక్క బిజినెస్ కనుక మనం ఇవ్వగలిగితే, మన టీంకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా మనం తీసుకోగలం. ఒక నాయకుడు నిరంతర వాగ్దానాలు మరియు నిబద్ధతలను పాటిస్తాడండి ఫ్రెండ్స్. సవాళ్లను బహిరంగంగా తెలియజేస్తాడు మరియు తప్పులను అంగీకరిస్తాడు. నిజమే, 100% అలా అంగీకరించే వాడే నాయకుడు అండి. సార్ తప్పు నాది కాదు, నా అప్పలైంది, నాది కాదు, అది తప్పు అయింది అనుకోండి, అది అప్పలైంది, మంచి అయింది అనుకోండి, నాది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో. ఆ లీడర్స్ కాదు ఫ్రెండ్స్. నిజమైన నాయకుడు, నేను మిస్టేక్ చేశాను సార్, అది నా తప్పే, 100% దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అన్నవాడే నిజమైన నాయకుడు అండి. చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి. దీన్ని మనం సింపుల్ గా మీకు అర్థం అవడం అని చెప్తున్నాను అంతే. ఏదో చెప్తున్నట్లు అంటే మీరు చెప్పండి సార్ అనకండి. ఓకే అండి, యాక్చువల్గా మనం చూసుకుంటే ఇక్కడ డెఫినెట్ గా అంతిమంగా నాయకులు వారు సాధించే ఫలితాల ఆధారంగా అంచనా వేయబడుతుందండి. స్పష్టమైన ఫలితాలను ఇవ్వడంపై దృష్టి పెట్టడం ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది మరియు బృందాన్ని ప్రేరేపిస్తుంది. ఓకే అండి, యాక్చువల్ రిజల్ట్ అండి, అంటే దిగుబడి ఫలితాలు. అంటే ఇక్కడ మనం 100% మన యొక్క రిజల్ట్ మన యొక్క టీం మీద చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చూడండి, ఒక నాయకుడు జస్ట్ స్పష్టమైన పనితీరు సూచికలను నిర్దేశిస్తాడు. స్పష్టమైన U+555 అక్కడ అలా జరిగితే అలాగే వస్తుందండి ఇన్కమ్. అది క్లారిటీగా ఉంది, మనం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, మరియు ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వనరులు మరియు వ్యూహాలను సమలేఖనం చేస్తాడండి. బుక్ అయితే మన దగ్గర ఉంది, పాంప్లెట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది 100% ఆయన మనకి చూపిస్తాడు. అది నాయకుడు. అంటే నేను లీడర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను సార్ అంటే, ఏదో లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ మీకు కూడా అర్థం అవడం కోసం మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఆయన చేసి అన్ని ఇందులో ఉన్న విషయాలే. మీరు ఈ రోజు సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఇది ఎవరి కోసం మాట్లాడాం సార్ అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. యాజ్ ఎ లీడర్ అది నేనై ఉండాలి, నా టీంకి నేనై ఉండాలి, మీ టీంకి మీరై ఉండాలి, ఎవరి టీంకి వాళ్ళై ఉండాలి, మన ఎంటైర్ టీంకి మన యొక్క పైన ఉన్న లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న ఆయన కూడా
మనకి 100% చేస్తున్నాడు. ఓకే అండి. జట్టు విజయాలు జరుపుకుంటాడు మరియు ఎదురు దెబ్బల నుండి నేర్చుకుంటాడు. ఓకే, ఏదైనా సరే మనకి 100% ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం చేసుకోగలిగితే డెఫినెట్ గా మంచి అద్భుతమైన విషయం అండి. ఇది మనం చేసుకోగలిగితే లీడర్షిప్ క్వాలిటీని మనం పెంచుకోగలిగితే డెఫినెట్ గా అద్భుతమైన సక్సెస్ అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే మీకు అన్ని అర్థమయ్యాయని అర్థమయ్యా అని నేను అనుకుంటున్నాను. మేబీ ఈ యొక్క 14 పాయింట్స్ ఉన్నాయి కదా, 14 పాయింట్లని అయితే 7-3. ఓకే, వెరీ గుడ్. టైం సరిపోయింది, హాఫ్ అన్ అవర్. అంటే నేను యాక్చువల్గా అయితే ఇంకా ఎక్కువ టైం అవుతుందండి. టైంని చాలా బ్యాలెన్స్ చేసాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రేట్ అవకాశం మరి ఈ రోజు నాకు కల్పించిన ఎంటైర్ లెజెండ్ టీమ్ కి అండ్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క హోస్ట్ రాబర్ట్ గారికి, అలాగే ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన నా ఎంటైర్ ఎంఎస్ఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ద గ్రేట్ పర్సన్ అఖ్తర్ సార్కి అండ్ నా ఎంటైర్ నా లవ్లీ టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నా కృతజ్ఞతలు అండి. ఈ యొక్క గ్రేట్ అవకాశం, ఈ యొక్క గ్రేట్ పొజిషన్, ఈ యొక్క గ్రేట్ సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా యొక్క ఇష్టదైవమైన గాడ్కి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐఎంసీ.